వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి జూన్ మాసంలో ప్రవేశించాం. 5 నెలలు ముగిసి 6వ మాసం ప్రారంభం. ఈ మాసంతో అర్ధ సంవత్సరం పూర్తవుతుంది. దేవుని కృప 5,900 ఎపిసోడ్స్ నిన్నటికి ముగించుకున్నాం. ఇది కూడా దేవుని కృపే. తర్వాత బ్లెస్సింగ్ టీవీలో, బెర్షబా టీవీలో మరియు జీవన్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి కింగ్డమ్ టీవీలో వాక్యోపదేశాలు వస్తున్నాయి. ప్రభు చిత్తం అయితే ఒక ప్రత్యేకమైన 24 అవర్స్ టెలివిజన్ వేసే పరిష్కారం 3 మాసాల వ్యవధిలో, అంటే 6,000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసే కూడికలో ప్రారంభం చేయాలని అనుకుంటున్నాం. దానితో పాటు విస్తృత సంఘ పరిచర్య నగరంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. 6,000 ఎపిసోడ్స్కి ఇంకా మనం 100 డేస్లో ఉన్నాం, 100 రోజులు ఉన్నాం. ఈ 100 డేస్లో విస్తృత సంఘ పరిచర్య, బెరాకా చర్చ్ ఎట్ లార్జ్ చాలా విస్తృత పరిచర్య. నెంబర్ 2, 24 అవర్స్ ఛానల్ పరిచర్య. అలాగే రూరల్ ఇవాంజలిజం, డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మినిస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయాలి. నేటి దినము జూన్ 1వ తారీఖు. ఈ మాసమంతా ప్రభు మనల్ని కాపాడి ప్రతి అవసరం తీర్చేట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నూతన మాసము 2018 జూన్ కొరకు కృతజ్ఞతలు. మా ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 చొప్పున తీర్చుము అని ప్రార్థిస్తున్నాము. 24 అవర్స్ టెలివిజన్ ఛానల్ అండ్ ద బెరాకా చర్చ్ మిషన్స్ ఎస్టాబ్లిష్ చేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా ఈ వాక్య ఉపదేశాలు నడిపించుటకు కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బెర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ తిరిగి కంటిన్యూ చేయడానికి పూనుకుంటున్నాం. బ్లెస్సింగ్ టీవీలో జోబ్ ధ్యానాలు కంటిన్యూ అవుతాయి. కింగ్డమ్లో న్యూ టెస్టిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఈ వచ్చిన సారాంశం ఏమిటంటే, ఏక శరీరం, వివిధ భాగాలు. అనేక శరీర భాగములు, ఒకే శరీరం. శరీరము అని పిలవాలి అంటే అందులో చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఉండాలి, చర్మం ఉండాలి, మాంసం ఉండాలి, ఎముకలు ఉండాలి,
ప్రేగులు ఉండాలి, గుండె ఉండాలి, ఊపిరితిత్తులు ఉండాలి, రక్తం ఉండాలి, నరములు ఉండాలి, కండరాలు ఉండాలి, మాంసం ఉండాలి. ఇవేమీ లేకుండా శరీరం అని పిలవలేము. శరీరము ఏకమై ఉన్న అవయవముల సమూహము. శరీరము అవయవముల సమూహం. సంఘము వివిధ రకముల పనులు నిర్వర్తించు వ్యక్తుల సమూహం. ఏమిటి వివిధ పనులు? వివిధ కార్యములు, వివిధ వరములు, వివిధ సేవలు, పరిచర్యలు. దిస్ ఈస్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దేహం. యేసుక్రీస్తు శిరస్సు, సంఘము దేహము. ఇన్స్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ ద హెడ్. The body will follow the instruction of the head. శరీరము తల యొక్క ఆదేశాన్ని పాటిస్తుంది, సంఘము యేసుక్రీస్తు యొక్క ఆదేశాన్ని పాటిస్తుంది. ఇదే పౌలు చెబుతున్నాడు 12:12. ఈ శరీరము ఏకమై ఉన్నట్లుగా అనేక అవయవములు కలిగి ఉందో, అలాగే శరీరం యొక్క అవయవాలన్నీ అనేకమైన ఒక శరీరమై ఉన్నాయో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రైస్ట్ అన్నప్పుడే క్రీస్తులోనే శరీరం, క్రీస్తులోనే శిరస్సు. మనము ఆయనకు అతుకబడ్డాం. చర్చ్ అండ్ క్రైస్ట్ cannot be separated. Like wife and husband. ఏక శరీరము అన్నప్పుడు the parts which cannot be separated. అవయవములు దేనంతటది వేరైపోవటానికి వీల్లేదు. కాలు ఎముక నేను వెళ్ళిపోతాను మీలోంచి అనకూడదు. నరాలు నేను వెళ్ళిపోతాను అంటాకు వీల్లేదు. వాటి వాటి స్థలములలో అవి ఉంచబడి పనిచేస్తున్నాయి, చేయాల్సిందే. అలాగే చర్చ్లో కూడా ఏ విశ్వాసి ఏ విధమైన వరములు, ఏ విధమైన సేవలు, ఏ విధమైన పనులు కలిగి ఉన్నాడో అవి చేస్తూ ఉండవలసినదే. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరమును ఒకే శరీరములోనికి ఒకే ఆత్మయందు బాప్తిస్మం పొందాము. మనందరం ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. పాస్ట్ టెన్స్. వారమైతిమి. We all were made to drink of one spirit. We all were made to drink of one spirit. ఒకే ఆత్మను పానం చేశాం. మనందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ద సేమ్ స్పిరిట్, ద హోలీ స్పిరిట్, గాడ్. ఆర్సీఎం వాళ్ళకు ఒక ఆత్మ, పెంటెకోస్టల్ వాళ్ళకు ఒక ఆత్మ, ఇండిపెండెంట్స్కి ఒక ఆత్మ, యాంగ్లికన్ వాళ్ళకు ఒక ఆత్మ, బాప్టిస్ట్ వాళ్ళకు ఒక ఆత్మ, సిఎస్ఐ వాడికి లూథరన్కి ఒక ఆత్మ. అట్లుండవు. ద సేమ్ స్పిరిట్, ఒకే ఆత్మ. గుర్తుపట్టారా? కనుక ఈ ఒకే ఆత్మ కలిగిన వ్యక్తులము సంఘము. There is no separation in the body of Christ. No division in the body of Christ. క్రీస్తు శరీరములో వ్యత్యాసము లేదు, ప్రక్కదారి లేదు. మనందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. We all were made to drink of one spirit.
మనం ఒకే ఆత్మను కలిగి ఉన్నాము, ఒకలాగే పనిచేస్తాము. ఏకాత్మ ఏక మనస్సు కలిగిన వారముగా ఉంటాము. శరీరం ఒక్కటే అనేక అవయవములుండగా అనేక అవయవముగా ఉండక, శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలో దాన్ని కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలో కాకపోలేదు. నేను చెయ్యి కాదు, చెయ్యే శరీరం అని పాదం చెప్తే కుదరదు. పాదం కూడా శరీరంలో భాగమే. శరీరం అంతా కన్నైతే వినటం ఎక్కడ, అంతా వినుటైతే వాసన ఎక్కడ, చూచుట. అయితే దేవుడు అవయవుల ప్రతిదాని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. దట్ యు మస్ట్ లెర్న్. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడు తన చిత్త ప్రకారము మన అవయవములన్నింటినీ ప్రతిదానిని దాని స్థలాల్లో ఉంచాడు. తన చిత్త ప్రకారం ఉంచాడు. చెవి ఎక్కడుండాలో అక్కడే ఉంచాడు, నోరు ఎక్కడుండాలో అక్కడే ఉంచాడు, కన్ను ఎక్కడుండాలో అక్కడే ఉంచాడు, తల మీద వెంట్రుకలు ఎక్కడుండాలో అక్కడే ఉంచాడు. శరీరంలో ప్రతి అవయవము దాని పని కలిగి వాటి స్థలాలలో దేవుని చేత ఏర్పరచబడి ఉంచబడ్డవి. మరి సంఘం ఎందుకు అర్థం చేసుకోదండి? నేను ఈ పని కొరకు నియమించబడ్డాను, నేను డ్రైవింగ్ పని కొరకు నియమించబడ్డాను యాజ్ ఎ మిషనరీ డ్రైవర్, నేను భోజనాలు వండే పనిలో ఉన్నాను యాజ్ ఎ మిషనరీ కుక్, నేను చేపలు వేసి టాయిలెట్ శుభ్రం చేసి 10 మందిలో కలిగి ఉన్నాను యాజ్ ఏ సర్వెంట్ హుడ్, లీడర్షిప్లో ఉన్నాము. ఎందుకు తెలుసుకోరండి? కనుక సంఘము నేర్చుకోవాలి. మిమ్మును దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక టీచింగ్ మిషనరీగా, ఒక మెడికల్ మిషనరీగా, ఒక ఇండస్ట్రీ మిషనరీగా ఉండాలి. సువార్థికుడు అంటే ఊరికే బైబిల్ వేసుకెళ్ళేవాడు అన్నట్టుగా లెక్క కట్టేసింది మన దేశంలో. కాదు. విత్ ఆల్ ట్రేడ్స్ అన్ని రకాల పనుల్లో దేవుని యొక్క బిడ్డలు ఉండాలి. కంప్యూటర్స్లో ఉండాలి, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండాలి. కనుక దేవుడు ఇవన్నీ సేవలే మనకిచ్చింది. ఏవైతే మనుషులతో రిలేట్ అయి చేస్తున్నవన్నీ సేవలే కదా. ఈ సేవ చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. సంఘము ప్రపంచాన్ని సవాలు చేయటం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ సేవకులకి ఈ కాన్సెప్ట్ లేదు, మిస్ అయ్యారు. సంఘం అంటే మన సొంతం, మన కోసం, మన డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నారు. తప్పు. సంఘము సార్వత్రికం. భూమి మీద ఉన్న సంఘం విదేశంలో ఉన్నది, స్వదేశంలో ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అరకొర మనసుతో ఆలోచించకూడదు. అంతా నోరే అయితే, మాట్లాడటమే అయితే, వినటం ఎక్కడ? అంతా కన్ను అయితే, చూడటమే అయితే, వినికిడెక్కడ? ఆలోచించాలి. అందరూ సువార్తేనా? మిగతా పనులు లేవా? కనుక డిఫరెంట్ వర్క్స్ ఇన్ మినిస్ట్రీ. ఫైండ్ అవుట్ డిఫరెంట్ వర్క్స్ ఇన్ మినిస్ట్రీ. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఐఎమ్ ఫైండింగ్ అవుట్ many people for many jobs to witness our Lord Jesus Christ. ఒక రాజమండ్రిలో ఒక చిన్న యాడ్ ఇచ్చాను. 2 daysలో 37 PGs అండ్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు క్రైస్తవులు నాతో పనిచేయటానికి. అర్థం చేసుకోండి. క్రీస్తు యొక్క సంఘము వాటి ప్రభావాన్ని సమాజంలో కనపరచడానికే దేవుడు పిలిచాడు. ఆ పని మనం నెరవేర్చాలి. అవయవాలన్నీ ఒకటే అయితే మిగతా అవయవాలు ఎక్కడ?
ఇక శరీరం ఏముంటుంది? కాబట్టి అవయవములు అనేకమున్న శరీరం ఒక్కటే. కన్నుతో నువ్వు నాకు అక్కర్లేదని చెయ్యి చెప్పకూడదు, పాదంతో నువ్వు అక్కర్లేదని చెప్పకూడదు మీరు. కాబట్టి వీడు పనికిరాడండి, వీడు మంచోడు కాదు, వీళ్ళొద్దు మనకు లేదు, అట్లా లేదు. మీరు నాకు అక్కరలేదు అని చెప్పజాలదు. I have no need of you, nor again the head of the feet. I have no need of you. I have no need of you. నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పకూడదు. మీతో మాకేంటండి పని అంటున్నారు వాళ్ళు చాలామంది. అదేంటండి? నువ్వు నాకు అక్కర్లేదు అని ఏ విశ్వాసి మరో సంఘ విశ్వాసతో చెప్పకూడదు. బైబిల్ ఆదేశించింది, ఇది ఆజ్ఞాపించింది. యూ షుడ్ నాట్ టెల్. నువ్వు మాట్లాడకూడదు. మీతో మాకేంట ఆ పని అనకూడదు. మనందరం కలిసే ఉన్నాం, ఒకే శరీరం. అంతేకాదు శరీరం యొక్క అవయవాల్లో మరి ఏవి బలహీనంగా కనబడతాయో అవి మరి ఆవశ్యములే. బలహీనంగా ఉన్నట్టున్న అవి కావాల్సిందే, అవి లేకపోతే పని అవదు. శరీరంలో ఏ అవయవాలు ఘనతలేనిగా తలుస్తామో ఆ అవయవాలు మరి ఎక్కువగా ఘనపరుస్తున్నాం. సుందరములు కానీ మన అవయవాలకు ఎక్కువ సౌందర్యం కలుగును. ఇక్కడ పౌలు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? శరీర అవయవములలో తక్కువగా ఎంచబడినది కూడా ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది అన్నాడు. కనుక సంఘములో ఈ వ్యక్తి పనికిరాడు, కొరగాడు అని అనకూడదు. ఎవరు అన్నారట పౌలుని, ఇతడి ప్రసంగానికి కొరగాడు అన్నారట. పౌలు గారే ప్రసంగానికి కొరగాని పోతే ఇంకెవడుంటాడు ప్రపంచంలో అంత ప్రసంగికుడు? కాబట్టి పీపుల్ మే యాక్సెప్ట్ యూ ఆర్ నాట్, బట్ గాడ్ కెప్ట్ యూ దేర్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యపు పనిలో నిన్ను నిల్చోబెట్టాడు దేవుడు. అంటే మనుషులు గుర్తించకపోయినా దేవుడు నిల్చోబెట్టింది నెరవేరుతుంది. కాబట్టి ఎన్నడూ కూడా మానవ ఆలోచనకి వెళ్ళద్దు. శరీరం యొక్క అవయవంలో బలహీనమైన ఉన్నవే అవి మరి ఆవశ్యకం. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ద కాంట్రరీ, ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ సీమ్ టు బి వీక్ ఆర్ ఇండిస్పెన్సబుల్. అవి తొలగింప వీలు లేనివి, అవి కూడా ఉద్దేశం కలిగి ఉన్నవి. దీన్ని మనం గుర్తెరగాలి. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలుస్తామో ఆ అవయవములు మరి ఎక్కువ కనపరుస్తున్నాం. సుందరాలు కాదని ఏ అవయవాలు అంటామో వాటికే ఎక్కువ సౌందర్యం కలుగుద్ది. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకంగా పరామర్చుకునేలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరాన్ని అమర్చాడు. తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగుతుందట శరీరాల్లో. సహోదరుడా, సహోదరి, శరీరం వినూత్నమైందిగా మన ఎదుట ఎగ్జాంపులరీ గురించి మాట్లాడుతున్నాడు. తక్కువ దానికే ఎక్కువ ఘనత. ఇది తక్కువ అంటానికి లేదండి. శరీర అవయవాల్లో ఇది తక్కువ అంటానికి లేదు. వాటి ఉద్దేశాలు అవి నెరవేర్చాలి. అందుకే దేవుడు దాన్ని ఏర్పరిచాడు. ఒక అవయవం పరామర్శించుకునేలాగా, మగదాన్ని ఒకటి పరామర్శించుకునేలాగా దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగి శరీరాన్ని అమర్చాడు. ఒక అవయవం శ్రమపడేటప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో పాటు శ్రమపడతాయి. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ దాంతో కూడా సంతోషిస్తాయి. ఒక వ్యక్తికి ఘనత వస్తే మిగిలిన సంఘమంతా సంతోషించాలా. ఒక వ్యక్తి శ్రమతో ఉంటే మిగిలిన వారందరూ ఆ శ్రమలో భాగస్తులు అవ్వాలా. అదేనండి శరీరంలో గొప్పదనం. కాలుకి దెబ్బ తగిలితే కన్ను చూస్తుంది, నోరు కేకేస్తుంది, నడుము వంగిపోతుంది, చెయ్యి అక్కడికి వెళ్ళి తాకి బలపరుస్తుంది. వాటి పనులు చేయటానికి శరీరం వేగంగా ఉంటుంది. మానవ శరీరం
పరోపకారం. ప్రతి అవయవం తన కొరకే కాక మరొక అవయవానికి సహకారిగా ఉంటుంది. ఒక అవయవం శ్రమ పడితే మిగతా ఎన్ని శ్రమ పడతాయి. ఒక అవయవానికి ఘనత వస్తే మిగతా అందరికీ ఘనత వచ్చినట్టే. ఇది మీలో ఎంతమందికి అర్థమైంది? ఒక క్రైస్తవుడికి ఘనత వస్తే మనందరికి వచ్చినట్టే. ఒక క్రైస్తవుడికి శ్రమ వస్తే మనందరికీ శ్రమ వచ్చినట్టే. ఆ హార్మనీ ఉన్నదే క్రైస్తవ్యం, లేకపోతే లేదు. అటువంటి గొప్ప హార్మనీ ఉంటేనే క్రైస్తవ్యం. అందుకనే ప్రతి వ్యక్తి కూడా సంఘంలో మరొక వ్యక్తితో అంటుకట్టబడి ఉంటాడు. ఇంటర్ కనెక్షన్, అంతర్గత సంబంధాలు కలిగి ఉంటాం మనం. 27 వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతాలు చేయవారు కానీ, కొందరిని స్వస్థపరిచేవారు కానీ, కొందరిని ఉపకారాలు చేసేవారు కానీ, కొందరిని ప్రభుత్వాలు చేసేవారు కానీ, కొందరిని నానా భాషలో మాట్లాడేవారు కానీ నియమించాడు. సంఘములో మనుషులను రకరకాలుగా నియమించాడు దేవుడు. అపోస్తలుగా నియమించాడు, ప్రవక్తలుగా నియమించాడు, బోధకులుగా నియమించాడు, అద్భుతాలు చేసేట్టు నియమించాడు, స్వస్థపరిచేట్టుగా నియమించాడు. కాబట్టి వీళ్ళందరూ గర్వించడానికి కాదు, సంతోషించడానికి, ఒకరికొకరు సహకరించుకోవటానికి. గాడ్స్ అపాయింట్మెంట్ ఈజ్ ఫర్ ద చర్చ్ సేక్, నాట్ ఫర్ ద ఇండివిజువల్. వ్యక్తిగతంగా ఉండే వ్యక్తి కోసం కాదు దేవుడు చేసింది. ఆ వ్యక్తి ద్వారా ఆ సమాజం అంతా బాగుపడాలని చేస్తాడు. కొందరికి స్వస్థపరిచే వరం ఇస్తాడు, కొందరికి బోధకులుగా ఉండేవారు ఇస్తాడు, కొందరు అద్భుతాలు చేసేవారుగా చేస్తాడు, కొందరిని ప్రభుత్వములు చేయవారిగా చేస్తున్నాడట. కొందరు ప్రీస్ట్లు అవుతుంటే, కొందరు పాస్టర్స్ అవుతారు, కొంతమంది పాలిటిషియన్స్ అవుతారు. మరి క్రైస్తవులు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండరు? పాలిటిక్స్లో ఉండటానికి ఏ క్రైస్తవుడు ముందుకు రాడు, ఏ బిషప్ రాడు. కానీ వాక్యం చెబుతుంది ప్రభుత్వంలో ఉంటారు వాళ్ళు. కొందరు ప్రభుత్వంలో ఉంటారు, ప్రభుత్వం చేయవారుగా ఉంటారు. అందరూ ప్రభుత్వం చేస్తారా? అందరూ అద్భుతాలు చేస్తారా? అందరూ బాధకులు, అందరూ ప్రవక్తలు, అందరూ అపోస్తలులా? అందరూ స్వస్థపరచు కృపావరం కలిగినటువంటి వారా? అందరు భాషలతో మాట్లాడతారు, అందరూ భాషార్థం చెప్తున్నారా? కృపావరంలో శ్రేష్టమైన దాన్ని అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి. సర్వోత్తమమైన మార్గము మీకు నేను చూపుచూ ఉన్నాను. అది వాస్తవంగా 13వ అధ్యాయం 5 వచనం, సర్వోన్నతమైన మార్గం ప్రేమ. కనుక ఇక్కడ 27వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు సంఘములో దేవుడు ఎవరెవరికి వారి వారి సామర్థ్యాల చొప్పున తన ఆత్మను అనుగ్రహించి ఘనపరిచి వివిధ పనులు చేసేటువంటి వారుగా చేశాడు. అలా చేయబడినటువంటి విశ్వాసులు దాని కొరకు కంకణం కట్టుకొని పనిచేయాలి. ఓవరాల్గా చర్చ్ సమాజంలో ఒక ఇంపాక్ట్ చూపించాలి, ఒక ప్రభావాన్ని చూపించాలి, ఒక మార్పును సూచించగలగాలి, ప్రాక్టికల్గా చూపించగలగాలి. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన బిడ్డలకు బోధకులుగా పిలిచాడు, అపోస్తలుగా పిలిచాడు, ప్రవక్తలుగా పిలిచాడు, అద్భుతాలు చేసేవారికి పిలిచాడు, అలాగే స్వస్థపరిచేవాడిగా పిలిచాడు, కృపావరాలు గలవారిగా పిలిచాడు, ప్రభుత్వాన్ని చేయటానికి పిలిచాడు, నానా విధములైన స్వస్థత కృపావరాలు కలిగిన వారికి చేశాడు, భాషలతో మాట్లాడే వారికి చేశాడు, ఆ భాషలు అర్థం చెప్పేటట్టుగా చేశాడు. కృపావరంలో శ్రేష్టమైన వాటి అపేక్షతో, ఆసక్తితో, అపేక్షతో పొందుకునేటట్టుగా సర్వోన్నతమైన మార్గమైన ప్రేమను కలిగి ఉండమని బోధించాడు. 12వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాక్ష్యం ఇస్తూ వివిధ వరములు, వివిధ పనులు, వివిధ పరిచర్యలు కలిగిన వారుగా ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు సూచించాడు. కొరింథీ సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు, మీరంతా సంఘంలోని భాగాలే, మీరంతా దేవుని పని చెయ్యాలి,
ప్రతి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఎంత గొప్ప బోధ, ఎంత గొప్ప బోధ. వివిధ పనులు దేవుడు ఏమిచ్చాడో వాటిని నెరవేర్చుకుంటూ సార్వత్రిక సంఘాన్ని అభివృద్ధి చేస్తూ లోకమంతా సువార్త ప్రకటిస్తూ ముందుకు కొనసాగమంటున్నాడు. ముందుకి కొనసాగమంటున్నాడు. సర్వోన్నతమైన మార్గం మీకు చూపించబడుతుందన్నాడు. సర్వోన్నతమైనటువంటి మార్గం మనం వెంబడించి ఇతరులు వెంబడించేట్టుగా చేయాలి. చాలామంది ఆత్మీయ జీవితం యొక్క ప్రాధాన్యత గుర్తెరగలేకపోతున్నారు. మన టైంలో కేవలం గంట ఆత్మీయకరమైన సమయం అనుకుంటున్నారు. కాదు, రక్షించబడిన వాడు 24 అవర్స్ స్పిరిచువల్ లైఫ్ పబ్లిక్ ఎదుట కనపరిచేవాడిగా జీవించగలగాల. అప్పుడే అతని యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. అప్పుడే అతను గుర్తించబడతాడు. అప్పుడే అతను దీవించబడతాడు. కనుక నేను చిన్నవాడిని, నేను పనికిరానని మీరు అనుకోవద్దు. మీరు పనికొస్తారు. దేవుడు చిన్నవాడిని కూడా ప్రేమిస్తున్నాడు, బలహీనులను ప్రేమిస్తున్నాడు, మేము పేదవారం అంటే ప్రేమిస్తున్నాడు. ఆయన సేవార్థమై మనం నుంచోమంటున్నాడు. ఆయన యొక్క బిడ్డలుగా ఆయన శరీరంగా పనిచేయమంటున్నాడు. పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, జూన్ 1వ తారీఖు మాకిచ్చారు. జూన్ 30 దినాలు ఈ కార్యక్రమాన్ని కాపాడండి, మహిమ పొందండి. ప్రేక్షకులందరినీ మీరు దీవించండి. యేసు దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనగాక.